ప్రకటన గ్రంథం చక్కటి మాటలు దేవునివి, 5వ అధ్యాయం. ఇది మనం ఇంతవరకు అనుకున్నాం కదా, యేసు ప్రభువుకు ప్రార్థన చేయొచ్చా లేదా, దానికి ఒక రకంగా ఉపయోగపడేదే. నిర్ణయం మీది, కేవలం లేఖనం చూపించేదే నా పని. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేరబడును గాక అని అన్నప్పుడు మనం ఆయన ఏం చేస్తున్నాం? అడుక్కుంటున్నామా, ఆరాధిస్తున్నామా? ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. ప్రార్థన అంటే క్రైస్తవ దృక్పథంలో అడుక్కోవటం కాదు. ప్రార్థన అంటే క్రైస్తవ దృక్పథంలో దేవునితో సంభాషణ, దేవునితో వార్తాలాపం, దేవునికి మన హృదయాన్ని పోయటం, దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవటానికి దేవుని లేఖనాలతోనూ ఆయన సన్నిధిలోనూ గడపటం. దీన్ని ప్రార్థన అంటారు.